హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటరు నెక్స్ట్ పార్ట్. గుండెల్లో ఏదో అలజడి. జయంత్ వస్తే ఏం చేయాలో తోచలేదు. అతను రాకుండా నా భర్త వస్తే బావుండునని 1000 దేవుళ్లకు మొక్కుతూ తలుపు దగ్గరకొచ్చి గడియ తీశాను. జయంత్ నవ్వడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. నువ్వా? అవును, మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను తల ఉంచుకుని చెప్పాడు. ఎక్కడి నుంచి? చంద్రగిరి నుంచి. ఇంత రాత్రిపూట ఎలా వచ్చావు? ప్రకృతిలోని నిశ్శబ్దాన్ని, గాఢత్వాన్ని బట్టి 12 పైనే అయ్యుంటుంది టైము. నడిచా? ఇంత దూరం నడిచే వచ్చావా? ఆ, వెన్నెల్లో మీరు ఎలా ఉంటారో చూడాలనిపించింది. నిద్ర పడక మీద నుంచి లేచి అలా వచ్చేశాను. చప్పున ఏం చెప్పాలో నాకు తెలియలేదు. తలుపు దాటి వరండాలోకి వచ్చాను. ఇంకాస్త అలా వరండా దిగండి, వెన్నెల్లో మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. అది పిచ్చో, ప్రేమో, మోహమో, కామమో విశ్లేషించే స్థితిలో లేను. ఆర్గ్యుమెంట్లు, ఒట్టి మాటలు, నైతిక మీమాంసలు, మెట్ట వేదాంతాలు అనవసరం అనిపించింది. అందుకే మరో మాట మాట్లాడకుండా వరండా దిగి ముందున్న తోటలోకి వచ్చి నిలబడ్డాను. నా వెనక వచ్చాడు. ఈ వారం రోజుల్లో ఎంత మార్పు! అతనిలో ఏదో అలవి కాని కోరికను గుండెల్లో మోస్తున్నట్టు మనిషి వంగిపోయాడు. నా ఎదురుగ్గా నిల్చుని ఒక్క క్షణం పాటు నన్ను ఆపాదమస్తకం పరిశీలించి వేగంగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయాను. ఇంతవరకు ఏం జరిగిందో ఆలోచించలేనంతగా తలంతా దిమ్మెక్కిపోయింది. కొంతసేపు అలానే ఉండి తిరిగి ఇంట్లోకొచ్చి పడుకున్నాను. అతన్ని వెనక నుంచి పిలిచి మరీ కాసేపు మాట్లాడి పంపి ఉంటే బాగుండేదనిపించింది. కానీ మాట వరకే అతను ఆగుతాడా? వెన్నెల్లో నన్ను చూడాలని అంతరాత్రి పూట దాదాపు 7-8 కిలోమీటర్లు నడిచి వచ్చిన అతనితో నిర్దయగా ప్రవర్తించానేమోనన్న గిల్టీనెస్ నిద్రను దూరం చేసింది. ఇక ఎంతో కాలం ఈ టెన్షన్ని భరించలేననిపించింది. అతనితో సంబంధం కొనసాగించాలో, ఫుల్ స్టాప్ పెట్టేయాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఎంత టైం అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయాను. మరో 2 రోజులు కూడా చంద్రగిరికి వెళ్ళలేదు. అతను రాలేదు. అతన్ని మర్చిపోవాలని వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యాను. 3 రోజులు పిల్లలు మామయ్యను చూడాలని పోరు పెట్టారు. సరేనని అన్నాను. నాకు వెళ్ళాలని ఉందా? నేను వెళ్ళేసరికి జయంత్ లేడు. మిగిలిన మిత్రులు మాత్రం ఉన్నారు. అతను లేకపోవడం వెలితిగా అనిపించింది. కానీ అది ఒకందుకు మంచిదేనని సర్ది చెప్పుకున్నాను. కాసేపు అన్యమనస్కంగానే గడిపి 7:30 ప్రాంతానికి బయలుదేరాము. పిల్లలు రైలుకు పోదామని మారం పెట్టారు. వాళ్ళని తీసుకుని రైల్వే స్టేషన్కి నడిచాను. రైల్వే స్టేషన్లో కరెంట్ లేదు. సిగ్నల్ లైట్లు కొరవిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. మసక వెలుతురులో స్టేషన్ గత శతాబ్దపు వాకిట ఉన్న ఇనుప గేట్లా ఉంది. పిల్లల్ని చేతులతో పట్టుకుని వెయిట్ చేస్తున్నాను. జయంత్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. బహుశా ఫ్రెండ్స్ ముందలా కలవడం లేదేమో, ఇంతకు ముందులా కలవడం లేదేమో. అంతలో ట్రైన్ వచ్చింది. జనం బాగానే ఉన్నారు. అంతగా రష్గా లేని కంపార్ట్మెంట్ను వెతికాను. అప్పుడు వినిపించింది జయంత్ కంఠం. ఏమండి, ఎక్కడున్నారు అని అరుస్తున్నాడు. స్టేషన్ అంతా చీకటిగా ఉండడం వల్ల మమ్మల్ని ట్రేస్ చేయలేకపోయాడు. పేగులు బయటకొచ్చి పడతాయేమో అన్నంత బిగ్గరగా అరుస్తున్నాడు. గొంతు వినిపిస్తూనే ఉంది తప్ప మనిషి కనబడడం లేదు. ఎవరో గత జన్మలో తప్పిపోయిన మనిషి కోసం ఈ జన్మలో వెతుకుతున్నట్లు అతను అరుస్తున్నాడు. వెంటనే ట్రైన్ నుంచి కిందకి దిగి కనిపించాలన్న తాపత్రయాన్ని బలవంతంగా అణుచుకున్నాను. విజిల్ ఊదారు. అతను మరింతగా కంఠాన్ని పెంచాడు. ఆ చీకట్లో నేను ఎక్కడున్నాడో తెలియక గింజుకుపోతూ అరుస్తున్న అతను ఎలా పిచ్చి పెట్టినట్టు స్టేషన్లో తిరుగుతున్నాడో ఊహించాను. మనస్సంతా ఏదోలా అయిపోయింది. కిందకు దిగుదామని కాళ్లను కదిలిస్తున్నాను. కానీ లేపలేకపోయాను. ట్రైన్ పెద్దగా కూత పెడుతూ కదిలింది. జయంత్ గొంతు రైలు కూతను మింగేయాలని చేస్తున్న ప్రయత్నం తెలుస్తూనే ఉంది. రైలు వేగం పుంజుకుంది. ఇంత జరిగాక అన్నం సహిస్తుందని గాని, నిద్ర ముంచుకొస్తుందని గాని అనుకోలేదు. అన్యమనస్కంగానే పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టాను. ఇక ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు జయంత్ నేను ఊహిస్తున్నట్టే ఇంటికొచ్చాడు. అప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఏం చేద్దామా అనుకుంటూ ఉండగానే వచ్చాడతను. ముఖంలో కళ తప్పింది. జ్వరం వచ్చి ఇంకా కోలుకోనట్లున్నాడు. తెల్లటి ప్యాంటు మీద తెల్లటి ఖద్దరు చొక్కా లూజ్గా వేలాడుతోంది. వంకీలు తిరిగిన జుట్టును మాత్రం శుభ్రంగా దువ్వుకున్నాడు. తన జుట్టు మీద అతనికి చాలా మోజు. అంత అందంగా జుట్టు చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుందని అతని నమ్మకం. అదే నిజం కూడా. అంత తపనలోనూ అతని జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంటే తన జుట్టు మీద తనకెంత ఇష్టమో తెలుస్తూనే ఉంది.
రాగానే నాకు మరింత దగ్గరగా నిలబడి, నిన్న రాత్రి మీకోసం రైల్వే స్టేషన్లో ఎంతగానో వెతికాను. నా దురదృష్టం కొద్దీ స్టేషన్లో కరెంట్ లేదు. అప్పటికి మీకోసం అరిచాను, కానీ మీకు వినిపించినట్టు లేదు. ఎంతో నిరాశతో వెనక్కి వచ్చేశాను. ఎందుకు నన్ను వెతకడం, మిమ్మల్ని చూడాలని, ఎందుకు చూడడం? అతను జవాబు చెప్పలేకపోయాడు. ఏమని చెప్తాడు? అంత డైరెక్ట్గా అడగకూడని ప్రశ్నలవి. వాటికి జవాబు హృదయస్పందనే. అది వినాలంటే ఎదుటి వ్యక్తి మనసు పరవాలి. అతను జవాబు చెప్పకూడదనే అడిగాను. నాకు బజార్లో అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అంటూ అతని వైపు చూడకుండా తాళం కప్ప అందుకున్నాను. బయటకు వచ్చి తాళం వేశాను. అతను నా వెనకే బయలుదేరాడు. ఎందుకు నన్ను ఇలా వెంబడించడం? నన్ను వెళ్ళని. నడక స్పీడ్ పెంచాను. అతను ప్రార్థించే స్థితికి చేరుకున్నాడు. మీతో మాట్లాడాలి, నా వెనకే పరిగెత్తుతూ చెప్పాడు. ఏం మాట్లాడాలి? చాలా చాలా కుదరదు. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు? ఎవరైనా చూశారంటే నా పరువు గోవింద. నా భర్తకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి తరిమేస్తాడు. ఆ తర్వాత నా గతేం కాను. మీ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను. అంత జరిగితే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను నిశ్చయంగా చెప్పాడు. నేను టక్కున ఆగాను. ఇక దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా దూరం పోతుందని గ్రహించాను. ఇప్పుడు అలానే అంటావు, కానీ రేపు మన సంబంధాలు బయటపడితే నువ్వు సులభంగా తప్పించుకుంటావు. ఇదెక్కడి పీకులాట అని తేలికుట్టిన దొంగల నోరు మెదపవు. నువ్వు ఇంకా పెళ్లి కాని వాడివి. నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు సంఘానికి వెరవకుండా నన్ను పెళ్లి చేసుకోగలవా? నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? నీ వల్ల కాదు. 10 రాత్రులు అయ్యాక నేనంటే నీకు మొహం మొత్తుతుంది, పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. పెళ్ళైన తొలి రోజుల్లో నా భర్త చాలా అందగాడని అనుకునే దాన్ని. కొంచెం పాతబడ్డాక ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. నీకు నేనైనా అంతే. ఇప్పుడు రంభలా అనిపించిన దాన్ని రేపు రంగమ్మలా అనిపిస్తాను. అతను నా మాటలకు అడ్డు తగిలాడు. ఇవన్నీ సహజమైన విషయాలు. వీటిని అసహజంగా అనుకుని నిట్టూర్చడమే మనమంతా కామన్గా చేసే తప్పు. పోనీ అవన్నీ వదిలేద్దాం. రేపు నా భర్తకు ఇదంతా తెలిస్తే నువ్వు నన్ను ఏలుకుంటావా? నాకు నమ్మకం లేదు. అందుకు కారణం నువ్వు చెడ్డవాడివని కాదు, నీ పరిస్థితులు. బంగారం లాంటి భవిష్యత్తు వదులుకోలేవు. మాటలకేం ఉంది, ఎన్నైనా చెప్పగలం. తీరా చేతలు చేయడానికి వచ్చినప్పుడే కదా వెనకడుగు వేస్తాం. అంతెందుకు, నీకు చాలా ఇష్టమైన జుట్టుని నా కోసం వదులుకుని బోడిగుండు చేసుకోగలవా? చేసుకోలేవు. ఎందుకంటే నీ జుట్టు నీకు చాలా అందం ఇస్తుంది కాబట్టి. అందువల్ల నన్ను ఇక మర్చిపో. ఎప్పుడూ కలుసుకోవాలని ప్రయత్నించకు. నా మాట మన్నిస్తావన్న నమ్మకంతో ఎంతో సీరియస్గా చెప్పాను. అతను ఏదో మాట్లాడాలన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. నా మాటల ఎఫెక్ట్ అలా కొనసాగాలంటే ఇక సంభాషణ పొడిగించకూడదు. అందుకే అక్కడ నిలబడి ఉన్న రిక్షాను రమ్మనమని సైగ చేశాను. రిక్షావాడు పరుగు పరుగున వచ్చాడు. అందులో ఎక్కి కూర్చుని గుడ్ బై అని ముఖం తిప్పేసుకున్నాను. అతను బాగా షాక్ తినేశాడేమో. శిలా ప్రతిమలా చూస్తుండిపోయాడు, నిలబడిపోయాడు. నాకు కావలసింది కూడా అదే. రిక్షా కదిలింది. అతనికి రాడన్నది సుస్పష్టం. అంతగా నిలదీసి బెదిరిస్తే జంకని మగవాడు అరుదు. అందుకే భవిష్యత్తు గురించి భయంకరంగా చెప్పి హడలగొట్టేశాను. కానీ ఈ శూన్యాన్ని నేను భరించగలనా అన్న కొత్త అనుమానం కలిగింది. అయితే ఆ అనుమానం నిజం కాకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నేను ఊహించినట్టుగానే జయంత్ రాలేదు. ఈ పాటికి అతను నన్ను భయంకరంగా తిట్టుకుని మర్చిపోయి ఉంటాడనుకున్నాను. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.